హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని యాదవ్. ఓం నమ శివాయ. అయితే వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే మేమందరం వచ్చేసి బైక్ పైన శ్రీశైలం వెళ్తున్నాం బైక్ల పైన. సో అదే ఇలా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అయితే చాలా రోజుల తర్వాత వీడియో వస్తుంది. ఇప్పటి నుంచి కంటిన్యూ మనకు దాంట్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడే బయలుదేరాం అనమాట. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది. సో మేము పోవడానికి ఎంత టైం పడుతుంది అనేది మీకు మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము బయలుదేరింది వచ్చేసి మద్దూరు సన్నిధానం, షాబాద్ మండల్. మేము పోవడానికి ఎంత టైం పడుతుంది అనేది మీకు మొత్తం బైక్ జర్నీ ఎలా ఉంది, మేము పోవడానికి ఎంత టైం పడుతుంది అని మీకు మొత్తం వీడియోలో చెప్తాను. సో వచ్చేసి మొత్తం 10 మంది వెళ్తున్నాం. మేము 10 మంది ఇప్పుడే బయలుదేరాము. సో చూడండి, 3 బైకులు, ఒక కారు. అయితే నా బైక్ పైన ఒక స్వామి పడుకున్నాడు. స్వామి ముందల ముందర ఎక్కుతా అని చెప్పిండు. మేము ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి మొత్తం బైక్ జర్నీ ఎలా ఉంది, ఎంతసేపు, ఇప్పుడైతే 12 అవుతుంది టైము. సో మేము ఏ టైం వరకు వెళ్తాము, బైక్ జర్నీ ఎలా ఉంది మీకు కంప్లీట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇంకో స్వామి అయితే ఇప్పుడే వచ్చాడు. అయితే ఇక్కడ ముందర పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ ముందర హెచ్పి పెట్రోల్ బంక్ తిమ్మాపు. అయితే ఇక్కడ పెట్రోల్ పోసుకుందామని పెట్రోల్ ట్యాంక్ ఫుల్లా ఫస్ట్ దీన్ని 1500 అంటున్నా. 1500 ట్యాంక్ ఫుల్ ఎంత పడుతుంది? ట్యాంక్ ఫుల్ ఎంత పడుతుంది శివ? ఫస్ట్ 1500 ఫిట్ చేయకుండా పోయి ట్యాంక్ ఫుల్ అనుకుంటున్నాం. 1500 చూద్దాం ఎంత అనేది. సో మన ట్యాంక్ ఫుల్ చేస్తే మరి పొయ్యి వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ ఎంత పోసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. సో మా గురుసాం వల్ల కారినా ఇంత ఆల్టో అయితే స్వామి ఇంతకుముందు మాకు దారిలో వచ్చేసి ఒక స్వామి మాకు పూలు కానీ ఇచ్చాడు. మాకు పూలు వచ్చేసి మా గురుస్వామి. స్వామి పూలు చూపి స్వామి, పూలు చూపిస్తువా? కనబడుతుంది. 1300కే ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఏం లేదు సార్, నేను ఇప్పుడు అయిపోతే 100 రూపాయలు అవసరం వచ్చింది. నేను ఇప్పుడు NS 200 అనమాట. NS 200 1200కే ట్యాంక్ ఫుల్. మరి దాంట్లో ఎంత పడుతుంది? అయినా సేమ్ NS 200. మరి దాంట్లో ఎంత పడుతుంది చూద్దాం. అయితే దాంట్లో లేదు, దీంట్లో లేదు. ఇప్పుడు వేరే బంకులో దీంట్లో 100 వేసుకున్నాం, దాంట్లో 100 వేసుకున్నాము. ఆ బంకులు మైలేజ్ లేదని చెప్పి మళ్ళీ కూర్చున్నాం. 1200 అంతేనా? దీంట్లో 1200, దాంట్లో 1300 అంతే పట్టింది. అంటే నాకు తెలిసి మీ బిన్లో కొంచెం ఉందనుకుంటా. సో మేము చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడే పెట్రోల్ పోసుకొని బయలుదేరినాం. ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. ఆ బండిలో 1200 పట్టింది. బండి 1300 బయలుదేరుతున్నాం. ఇప్పుడే ఆ బండిలో వచ్చేసాము. అయితే కూడా ఫుల్ అనమాట. నేను ముందా అనే విధంగా మా గుర్తం వాళ్ళు చాలా వెళ్ళిపోయారు. అయితే మినిమం ఒక 100 ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ కల్లగుడి చౌరస్తా దగ్గర ఉన్నాం. మా గురుసామి ఇంకో మా కన్యాస్వామి ఒకరు దీక్ష చేయలేరు అనమాట. సో స్వామి వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. సో స్వామి వాళ్ళు దీక్ష చేస్తారని చెప్పి. సో మీకు రైడింగ్లో మీకు వీడియో షూట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే గాలికి అనేది మొబైల్ షేక్ అవుతుంది. సో దానివల్ల నేను రైడింగ్లో వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నా, సారీ.
బట్ మీకు అప్ టు మీకు ప్రతి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. ఏది మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వీడియోలో కవర్ చేస్తాను. కాకపోతే ఒక్కటి రైడింగ్లో మాత్రం కొంచెం చేయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే గాలికి మొబైల్ షేక్ అవుతుంది. మా గురు సామాన్లు ఇప్పుడు వచ్చారు, అయితే సామాన్లు బిక్స్ చేశారు. అయితే బిక్స్ చేయగానే మళ్ళీ బయలుదేరుతాం అన్నమాట. ఒక 15-20 నిమిషాలు మన సన్నిధానం కాడ అయితేనే మీకు టైం పడుతుంది బిక్స్ చేయడానికి. సో మనం మధ్యలో ఆగి చేస్తాం కదా. మా స్వామి వల్ల అయితే ఇప్పుడే బిక్స్ అయిపోయింది, మళ్ళీ బయలుదేరుతున్నాం. లోపల చౌరస్తా జరిగి ఇప్పుడే బయలుదేరినాం. వస్తున్నారు మా స్వామి. ఎంత మేడి నా ఎల్సీ మేడి ये भजन सा नहीं సో ఎక్కడ కనిపించలేదు, వాటర్ మాత్రం రావట్లేదు. పైకి పంపా, పైకి పోదాం సామే. వచ్చినప్పుడు టైం ఉండొచ్చు, వెళ్ళిపోతాను వచ్చినప్పుడు. సామి పైకి పోయేసి వద్దాం, ముందలకించి పోదాం. పన్ ముగ్గు పేరిన ముందలాగదాం. సరే సామే, స్మెల్ వస్తుందంటే ముందరకు పోదాం. సో ఇక్కడ మొత్తం చేపల స్మెల్ వస్తుందని చెప్పి సామాన్లు అయితే ముందరకు పోదాం అని చెప్తున్నారు. మేమైతే ఇప్పుడే ఢిల్లీ కాడికి వచ్చేస్తాం అందరం కలిసి. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 మంది. అమ్మా మస్తు మేమైతే పైకి వెళ్తున్నాం ఇప్పుడు. రావాలి రవిగురు సామి, రావాలి. మీరు వస్తలేరు శివ దగ్గరికి, నేను వీడియో మధ్యనే చేస్తున్నా. చూడండి కనిపించేదంతా డిండి. ఇది చాలా పెద్ద ఉంది చూడడానికి. సో నేను ఈ కట్టపైకి ఎక్కి దిండి చెరువు చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఇది మీరు వస్తలేరు కదా శివ, మరి రావాలిగా మరి ముందర అట్లా మలపరగా. మా స్వామి ఇప్పుడే డీలా పడ్డాడు, ఇంకా శ్రీశైలం బిడ్డలు ఏం చేస్తాడు మరి శివుడు. ఇప్పుడే డీలా పడ్డాడు. పాదయాత్ర పోదామని చెప్పి ఇండియా మా స్వామి మంచిగా పాదయాత్ర పోదామని చెప్పాను నేను, ఇంలేరు.
పాదయాత్ర వస్తే ఇంకా మస్తు ఉంటుండే శివ. లే రోడ్ ఈ రోడ్ అలే శివ. సామ్కి అయితే ఎప్పటికి ఫోటోలో పిచ్చాయి. సామ్కి ఎప్పుడు చూసినా ఫోటోలే దిగుతాడు. ఇగో శివుడు. అరే మా రైజాన్ని ఫోటో తీస్తలే అని చెప్పి శివుడు ఫోటో తీస్తలే అని చెప్పి బాధపడుతుంది. మా సామే రైజన్ ఫోటో తీసామే గిరిజాబేవు అది ఉన్నాను నేను ఒకసారి మా సార్లు అయితే ఈత కొడతారంట అలా. అయ్యా చూడు సో చూడండి మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాం, రోడ్ సైడ్ పార్క్ చేసాం. సో ఎప్పుడైతే మాకు గురుస్వామి ఈయననే ఇప్పుడు ఏంది అయ్యో తీస్తున్నాగా చూడా ఇగో అగో తెలుగున్నావు తెలుగున్నాను కన్ఫ్యూజ్ ఉన్నావు. మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా. చూద్దాం సామి ఎట్లా దిగుతారు. ఆ సామి దొరుకుతూనే ఉంటాడు. ఆ చూడ చూసుకోవాలన్నమాట. ఏంటంటే కొంచెం కోట్లు టైప్ ఉండడం వస్తాయి. మనం ఈ రోడ్ అనేది కొంచెం చూసి జాగ్రత్త పడాలి. సో ఇంకోటి ఏంటంటే ఆ టర్నింగ్స్ని ఎక్కువ ఉండడం వల్ల పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు చాలా డిస్టెన్స్ లాంగ్ తీసుకుంటాయి. కాబట్టి మనం చూసుకొని పోవాలి. ఇంకా చూసుకుంటున్న మంచిది మనకి. మేమైతే ఇప్పుడు ఘాట్ సెక్షన్ అసలైన ఘాట్ సెక్షన్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము ఆల్రెడీ ఒకటి పండి దాటి చాలా దూరం వచ్చేస్తున్నాం. అసలైన ఘాట్ సెక్షన్ కానీ బైక్ జర్నీ అనేది చాలా బాగుంటుంది. మీకు మీరంటే ఒకసారి మీరు కనుక ట్రై చేయండి. ఈ అడవిలోకి వచ్చినాక బైక్ జర్నీ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. డ్యామ్ కాడికి ఎంట్రీ అయినాం. వచ్చేది డ్యామ్ అనమాట. బాగానే ఉంటుంది డ్యామ్. ఇది పాతలాగా అంటే డ్యామ్ కింద పాత అంటే మేము మెయిన్గా ఇప్పుడు శ్రీశైలం రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు కుంభమేళా నడుస్తుంది కాబట్టి అది ఒక జ్యోతిర్లింగం పైగా శక్తిపీఠం. సో ఈ టైంలో పాతాళగంగలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి రావడం జరిగింది. మీగన్కి వీలైతే ఈ నెల 25 వరకు ఉంది. 25 లోపల రండి. మీగన్గా వీలైతే ఇంకా 4 రోజులు, ఇంకా 4 రోజులు అంటే ఇలా 21 అంటే ఇంకా 4 రోజులు టైం ఉంది. సో చూడండి ఇక్కడే డ్యామ్. సో మేమైతే ఇప్పుడే డ్యామ్ కాడికి వచ్చేసాం. డ్యామ్ వ్యూ పాయింట్ చూస్తున్నాం. మంచిగా డ్యామ్ ఉంది. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి మా సాంగ్.
ఇదే ఇప్పుడు వచ్చేసి అక్కడ అమ్మల పాతల గంగల చిన్నయ్య గారు ఈయన మా చిన్నయ్య గారు, ఈయన మా తల్లి కొనికి అయ్య గారు, ఆయన ఏమో తల్లిని వణికించే అయ్య గారు, ఆయన చలిని సృష్టించే అయ్య గారు. సో ఇప్పుడు అక్కడ ముందర పాతల గంగల స్నానం చేసి ఇప్పుడు అక్కడికి చూపిస్తాను. అక్కడ అయినాక వ్యూ పాయింట్ ఇదిగా శివ కింద ఇప్పుడైతే ఇప్పుడు అసలైన వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. డ్యామ్ ఇక్కడ చాలా బాగుంది వ్యూ పాయింట్. హైదరాబాద్ సో చూడండి ఇక్కడ నుంచి దగ్గర నుంచి బాగుందన్నమాట వ్యూ పాయింట్. ఇప్పుడు మనం పోయేది బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ పోయేది. పాతలగంగా డ్యామ్ వ్యూ అయితే అయిపోయింది. పాతలగంగాకి పోతున్నాము. డ్యామ్ వ్యూ అనేది అయిపోయింది. ఇప్పుడు అయితే ఫోటో తీసుకున్నాం. కొంచెం మా సామాన్తో మంచిగా ఫోటోలతో ఎంజాయ్ చేసారు. ఈ సార్ అయితే సూపర్ చేసాం. అవి నా మధ్యలో యాడ్ చేస్తాం. పాతలగంగా స్నానం చేసుకోవడం మళ్ళీ దిగుతాం. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే సాక్షి గణపతి కాడికి వచ్చేసి స్నానం చేసామన్నమాట. పాతాళ గంగలో చేద్దాం అనుకున్నాం కాబట్టి సో ఇప్పుడు చీకటి అయింది, వద్దు రేపు పొద్దున్న చేద్దామని చెప్పేసి పోలే పాతాళ గంగకు. సో ఇప్పుడే సాక్షి గణపతి కాడ స్నానం చేసినాం. ఇప్పుడు లోపలికి పోయి అలంకరణ చేసుకొని అక్కడనే పూజ, అక్కడే దేవుని దర్శనం చేసుకొని అక్కడనే పూజ చేసుకొని మళ్ళీ శ్రీశైలానికి బయలుదేరి అల్పారం చేసాక నైట్ స్టే చేసి మళ్ళీ రేపు పొద్దున లేచి ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేసుకొని వెళ్దాం. ఆ నుంచి అయిపోయాక అక్కమ్మ దేవి దగ్గరికి వెళ్తాం. సో మీకు అడిగినాక కంప్లీట్గా చూపిస్తాను. ఈ వీడియోతో దీంతో ఈ వీడియో ఇంతకు సమాప్తం. రేపు మళ్ళీ ఇంకో వీడియో.